హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడిజెడ్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ అయితే మార్చేశాను. ఎందువల్ల అంటే నాకు కోళ్ళ గురించి ఒకటే కాకుండా పొట్టేళ్ళ గురించి కానీ వీడియోల్లో చెప్పాలనిపించింది. అలాగే మీకు కోళ్ళ గురించి ఎలాగైతే వీడియోలు చెప్పానో నేను అంటే డైలీ వర్క్ బ్లాగ్ మాదిరిగా అంటే రోజు పెడుతూ ఉన్నాను కదా వీడియోలు, అదేవిధంగా షీప్ ఫార్మింగ్ గురించి కానీ పెడతాను. ఎందువల్ల అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. పొట్టేళ్ళు నేను పెంచుతూ ఉంటాను చాలా వరకు. అలాగే మీకు పొట్టేళ్ళ గురించి వీడియోలు కానీ పెడుతూ ఉంటాను. కోళ్ళ గురించి ఎలాగైతే పెట్టానో అంటే మీకు ఎలాగైతే వివరించానో కోళ్ళ గురించి, అలాగే పొట్టేళ్ళ గురించి, సెలక్షన్ గురించి, మార్కెటింగు, అలాగే మీకు ఎలాంటి అంటే డిసీజులు ఎలా ఏ కాలంలో వేసుకోవాలి అలాంటివన్నీ చెప్తాను. ఇప్పుడైతే సెలక్షన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతున్న పిల్లలు అయితే నిన్న వారం గూడూరు మార్కెట్లో అయితే తీసుకొచ్చామన్నమాట. ఈ రెండు పిల్లలు అయితే 16,000 పడ్డాయి ఫ్రెండ్స్. ఈ రెండు జత అంటే మనం గురు పిల్లలు అనేటివి ఎప్పుడైనా సరే జతల లెక్కన బేరాలు చేస్తాము. అదేవిధంగా మనం జత 16,000కి కొనుక్కొచ్చాము. ఇదైతే పిల్లలు అయితే చాలా మంచి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి మీరు ఎలా ఉన్నాయో పిల్లలు. అలాగే మీకు పిల్లలు సెలక్షన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆ నిడిజాడు చూడాలి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఈ పొట్టేలకి పైన చుక్క కనబడుతుంది కదా, అదైతే పెయింట్. అక్కడి నుంచి వెనకాలకి ఎంత ఎక్కువ దూరం ఉంటే అంటే ముందరకాలకి వెనకాలకి ఎంత ఎక్కువ దూరం ఉంటే అంత మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట. ఎంత దూరం ఉందో అంత హైట్గానే ఉండాలన్నమాట కాళ్ళు. హైటు జాడుగా ఉండిందంటే పిల్ల మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిల్ల చూడండి ఎలా ఉందో. ఈ పిల్లని ఇందాక చూపించిన పిల్లని ఫ్రెండ్స్ నిన్న తెచ్చింది. అలాగే మనకు ఇంకో పిల్లగానే ఉంది, మన పాత పిల్లల్లోది అన్నమాట. అది మనమైతే ఒక 40 పిల్లలు 30 పిల్లలు అలా మేపుతుంటాము. అలాగే ఈ సంవత్సరం కానీ 30 పిల్లలు మేపామన్నమాట. ఆ 30 పిల్లల్లోదేను ఈ పొట్టేలు అయితే. ఇది కానీ దీనికైతే బాగాలేకుండా వచ్చింది ఫ్రెండ్స్ ఈ మధ్య. అది ఏం బాగాలేకుండా వచ్చిందో కానీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఈ వీడియోలో సెలక్షన్ గురించి అయితే అదే ఫ్రెండ్స్. మీరు సంతలో ఎలాగంటే చాలా విధాలుగా మోసాలు చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ ముందు చెప్తాను మీకు. ప్రస్తుతానికైతే బేసిక్గా చెప్పాను అనమాట సెలక్షన్ ఏ విధంగా చేసుకోవాలనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.